ధనుర్రాశి వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా పాటిస్తే మీరు ధనవంతులవ్వడం ఖాయం. ధనుర్రాశి వారు ఆభరణములను ఎక్కువగా ధరించడం మంచిది. అలాగే ధనుస్సు రాశి వారు పేదవారిని ఒట్టి చేతులతో పంపవద్దు. ఈ రాశివారు సదా సత్యములను ధర్మములను పాటించడం ఎంతో మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ధనుస్సు రాశి వారు పసుపు పచ్చని రుమాలు సదా దగ్గర ఉంచుకోవడం ఎంతో శుభదాయకం. అలాగే ఈ రాశివారు ఎల్లప్పుడూ అబద్ధాలను ఆడరాదు, సదా సత్యాలనే చెప్పాలి. అలాగే ఈ రాశివారు ఇప్పుడు ఎవరిని మోసం చేయడం అంత మంచిది కాదు. ధనుర్రాశి వారు గురువారము వ్రతము చేయడం శుభదాయకంగా చెప్పుకోవచ్చు. ధనుర్రాశి వారు వెండి గిన్నెలలో పసుపును వేసి ఉంచుకోవడం ఎంతో మంచిది. అలాగే ధనుర్రాశి వారు దేవాలయములలో నెయ్యి, బంగాళదుంపలు, మజ్జిగ, కర్పూరములను దానం చేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు గంగా నదిలో స్నానము, గంగా పూజ చేయడం ఎంతో శుభదాయకం. ఇలా చేస్తే మీరు ధనవంతులయ్యేందుకు అవకాశాలు ఎంతో పెరుగుతాయి. అలాగే ధనుర్రాశి వారు గరుడ పురాణమును పఠించడం ఎంతో శుభదాయకం. ధనుర్రాశి వారు తీర్థయాత్రలను చేయడం మంచిది. తీర్థయాత్రలలో ఇతరుల సహకారము తీసుకోవడం ఇంకా మంచిది. అలాగే ఈ రాశివారు ఏ పనినైనా ప్రారంభించే ముందు ముక్కును శుభ్రపరచుకోవడం మర్చిపోకండి. ధనుర్రాశి వారు 43 రోజుల పాటు పారుతున్న నదిలో రాగిన ఆనములను వదలడం చాలా మంచిది. అలాగే ఈ రాశివారు పసుపు బట్టలను లేదా పసుపు దుప్పట్లను వాడడం ఎంతో శుభదాయకం. ఈ రాశివారు చీమలకు పంచదార, బెల్లం వంటివి ఆహారములను పెట్టడం మంచిది. ధనుర్రాశి వారు హరివంశ పురాణమును పఠించడం ఎంతో శుభదాయకంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు పసుపు రంగు గల పూల చెట్లను పెంచడం మంచిది. అలాగే ఈ రాశివారు అప్పుడప్పుడు పాలతో స్నానం చేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎల్లప్పుడూ నిజాలనే చెప్పాలి, అసత్యములు మాట్లాడరాదు. అలాగే మకర రాశి వారు శని లేదా గురుగ్రహాలకు శాంతి చేయడం ఎంతో మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ధనుర్రాశి వారు తూర్పు దిక్కున గల ఇంటిలో నివాసం ఉండడం ఎంతో శుభదాయకం. ధనుర్రాశి వారు కనుక నేను ఈ వీడియోలో చెప్పిన అన్ని విషయాలను తప్పక పాటిస్తే మీరు మీ జీవితంలో ధనవంతులవ్వడమే కాకుండా ఎంతో ఆనందంగా జీవించే అవకాశాలు ఎంతో ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా
స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.